అయితే చక్రపాణి. ఈయనకి 25 days ముందు 230 BP హై సడన్ గా రేజ్ అయింది. దానివల్ల ఈయన ఆల్ ఆఫ్ సడన్ గా పడిపోవడం జరిగింది. సో మేము గాబరాపడి ఆలివ్ హాస్పిటల్కి తీసుకెళ్లాము. అక్కడికి తీసుకెళ్లిన వెంటనే ఈయనకి అసలు ఎలాంటి అన్కాన్షియస్ గా ఉన్నాడు, అసలు కాన్షియస్ లోనే లేడు. సో ఇమీడియట్లీ వాళ్ళు సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్ చేయడం వల్ల బ్రెయిన్ లో నర్వ్స్ చిట్లిపోయి బ్లీడ్ అయ్యింది అని చెప్పారు. ఇలా గమన్ రీహాబ్ సెంటర్ బిచ్చిగోల్లో ఉండడం తెలిసి మేము ఇక్కడికి 21 October లో వచ్చి ఇక్కడ జాయిన్ అయిన day 1 నుంచి వీళ్ళు ఫిజియోథెరపీ అనేది మార్నింగ్ ఈవినింగ్ 2 sessions ద్వారా ప్రతిరోజు జరిపారు. ఇంతకు ముందు అయితే ఈయనకి కనీసం కాలు చెయ్యి అనేది అసలు కదపడం కానీ మూవ్మెంట్ కానీ కూర్చోవడం లాంటివి అసలు లేకుండే. ఎప్పుడైతే ఇక్కడ సెషన్స్ స్టార్ట్ అయిన 1 week లోనే ఈయన కాలు మూవ్మెంట్ కానీ ఈవెన్ కూర్చోవడం కానీ నడిచే వరకు వచ్చాడు. ఇప్పుడు హ్యాపీగా నడవడం, మేము ఇందులో అయితే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇలా గమన్ రీహాబ్ వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్ మాకు కావ్యాని మాకు అసిస్ట్ చేశారు. సో ఈ కావ్య గారు మాకు ప్రతిదీ day 1 నుంచి ఎలా ఏంటి అనేది ప్రతిదీ చెప్పుతూ ఇప్పుడు ఇంత తొందరగా ఈయన రికవరీ అవ్వడానికి కారణం ఈ గమన్ అండ్ కావ్య మేడం కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కూర్చొని మేము ఇంత ఇదిగా హ్యాపీగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ గమన్.